హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? నీతమ్మ వంటలకి స్వాగతం. నేను ఈరోజు మీకు క్యారెట్ బీన్స్ క్యాబేజీ కూర ఎలా చేయాలో అందరికి తెలిసే ఉంటుంది, కానీ చిన్నపిల్లలు ఇష్టంగా తినే విధంగా ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. అది చూడండి. క్యాబేజీని సన్నగా తరుక్కొని కాస్త వేడి నీళ్ళల్లో ఉడికించుకొని కొంచెం పసుపు వేసుకొని ఉడికించి పెట్టుకోవాలి. ఈలోగా మనం కొబ్బరిని పచ్చిమిరపకాయలని ఉప్పు వేసి మిక్సీ పట్టి ఉంచుకోవాలి. క్యారెట్ కూడా చెక్కు తీసి సన్నగా ముక్కలు తరుక్కోవాలి. బీన్స్ని కూడా అలాగే తరిగి పెట్టుకొని క్యాబేజ్ ఉడికిన తర్వాత వడపోసుకొని పెట్టుకొని గిన్నె తీసుకొని 2 గరిటెలు నూనె వేసి దాంట్లో పోపు దినుసులు వేసి పోపు చేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అన్నేసి తర్వాత ఈ సన్నగా తరిగిన క్యారెట్ ముక్కల్ని బీన్స్ ముక్కల్ని వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అది ఎంత ఫ్రై అయిన తర్వాత మనం నూరి పెట్టుకున్న కొబ్బరి, పచ్చిమిరపకాయల కారాన్ని మనము అందులో కలపాలి. కలిపి దాంట్లో ఉడకబెట్టి ఉంచుకున్నాం కదా, నీళ్ళని గట్టిగా పిండేసి ఆ క్యాబేజీని కూడా వేసి చక్కగా మగ్గించుకుంటే చాలా కమ్మనైనటువంటి క్యాబేజీ, బీన్స్, క్యారెట్, పచ్చి కొబ్బరితో కూడినటువంటి కూర మన కోసం రెడీగా ఉంటుంది. చపాతీల్లోకి, అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.